సో మరి పర్సనల్ లైఫ్ కి వస్తే ఏమన్నా లవ్ లో ఉన్నారా? అంటే చాలా బ్రేకప్స్ అయితే అయినాయి. చాలా బ్రేకప్స్ దొరికేసి చాలా అంటే ఏంటి మేడం? ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇక్కడే అబద్ధం చెప్తే లోపల అంతే ఇంకా మీరు తొక్కేస్తారు. యా, సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేసారు మేడం. ఎన్ని అయ్యి ఉండే? ఇప్పుడు టైం పడుతుంది లెక్కలు. ఎందుకు మేడం అన్ని బ్రేకప్స్ అంటే మీ నుంచి ప్రాబ్లమ్? అంటే అదే చెప్పాను కదా, నాకు కోపం తొందరగా వచ్చేస్తుంది. ఓకే, కోపం వచ్చేదంటే ఏదేదో దరిదాన్ని ఏదేదో మాట్లాడతాను. బేగా ఇంటర్వ్యూ చేసి వెళ్ళా, లేకపోతే కోపం వచ్చారు. ఏం మాట్లాడతానో నాకే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ తర్వాత నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆలోచిస్తాను, నాదా తప్పు వాడదా. నాదంటే నేను ఖచ్చితంగా వెళ్ళి సారీ అడుగుతా, రియలైజ్ అవుతా. ఖచ్చితంగా ఇమ్మీడియట్ వెళ్ళి అడుగుతా, నాదే సారీ క్షమించండి. వాళ్ళ తప్పైనా వెళ్ళి అడుగుతా, ఎందుకు ఇలా మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ అలా. సో బేసికలీ రిలేషన్షిప్స్ లో అంటే గొడవలు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏం ఒక్క గొడవ అయినా ఓకే బ్రేకప్ అంటారు. సో అడ్జస్ట్మెంట్ లేదు ఇప్పుడున్న లవ్ లో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్నారా మేడం? ఇప్పుడైతే లేదు, బ్రేక్ తీసుకున్నాయా? బ్రేక్ ఈ బ్రేక్ ను ఫుల్ చేయడానికి బిగ్ బాస్ కి వెళ్తున్నారు. ఓకే మేడం, మీ చాలా బ్రేకప్స్ లో పెయిన్ఫుల్ బ్రేకప్ ఏదనిపించింది? పెయిన్ఫుల్ అంటే నేను దీనికి ముందు కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఒక్కటి మాత్రం నా మైండ్ నుంచి పోదు. ఇప్పటికీ పోలేదా? ఇప్పటికీ పోదు అది. అంటే అంత లైక్ డిప్రెషన్ కి వెళ్ళి బయటికి వచ్చి ఇటు టైం ఫర్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ కొంచెం ఇలా సీరియస్ గా వెళ్ళిన తర్వాత ఒక బక్వాస్ రీజన్ ఇచ్చాడు అనమాట. ఏంటి, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోరు, అది ప్రతి వాళ్ళు ఇదే అదేంటో నాకు అదే తెలీదు. లవ్ చేసేటప్పుడు ఆ రీజన్ కనిపించదు, బ్రేకప్ చెప్పడానికి అంటే అందరి దగ్గర ఇదే వింటున్నాం. అంటే ఆ పర్టికులర్ టైమ్ లో ఒక చోటేమో మా నాన్న వాజ్ నాట్ టాకింగ్ టు మీ, నేను ఇండస్ట్రీకి వచ్చాను అని. ఇంకో చోటేమో వీడొక ఈ రీజన్ ఇవ్వగానే నేను నిజంగా ఇండస్ట్రీ అలా ఉంటదా అని నేను భయపడ్డా. ఎందుకంటే అప్పుడే నాకు తెలుగులో నాకు ఆఫర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఊరిని వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళాలి పనిచేయడానికి, అక్కడ ఎలా ఉంటుందో, జనాలు అక్కడ ఎలా ఉంటారో అని. బట్ లక్కీలీ ఇప్పటి వరకు నాకైతే అలాంటి ఇన్సిడెంట్ అయితే రాలేదు. ఐఎమ్ ఎంజాయింగ్. ఇప్పుడు ఐటీ కంపెనీలో మీరు ఎలా వర్క్ చేస్తారు, వేరే ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తారు, అలాగే మా పని కూడా. ఇట్ ఎండ్ ఆఫ్ ద డే మీరేం చూస్ చేస్తారు, మీరు బ్యాడ్ చూస్ చేస్తారా అది మీ చాయిస్, గుడ్ చూస్ చేస్తారా అది మీ చాయిస్, ఎండ్ ఆఫ్ ద డే. సో అలా అంటే అన్ని స్టార్టింగ్ హీ యూస్ టు బెగ్ మీ లవ్ చేయి అది ఇది అన్ని అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయిన వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మా మమ్మీ ఒప్పుకోరు. డేటింగ్ లో ఉన్నారా మేడం? ఆ పర్సన్ తో డేటింగ్ లో ఉన్నారా? అంటే అప్పుడు ఇనిషియలీ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడే లవ్ లో పడ్డాము, అప్పుడే కొత్తగా పుట్టిన లవ్ అది. సో యా, ఇంకేంటి, ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మా ఇంట్లో కూడా ఇలా చెప్పానంటే లవ్ లో ఉన్నానని చెప్పలేదు, కానీ ఇలా ఒకడు ఫ్రెండ్ అయ్యాడు, ఇలా బాగుంటాడు అది ఇది అని చెప్పిన తర్వాత ఆ రీజన్ ఇవ్వగానే నాకు ఎందుకో హిట్ అయిపోయింది నా హెడ్ కి. అంటే మా డాడీ కూడా ఇలా అంటున్నారు, నచ్చట్లేదు, ఈయన కూడా ఇలా అన్నారు అని. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్. తర్వాత రియలైజ్ అయ్యాను, అంటే వాడు ఏదో రీజన్ ఇచ్చాడులే, అది కాదు. నేను మళ్ళీ మీరు తన దగ్గరికి వెళ్ళడం వెళ్ళలేదు. నాకే ఎందుకు ఆ రీజన్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి రీజన్ ఇచ్చి బ్రేకప్ చేసుకుందాం అన్నప్పుడు ఎంత కన్విన్స్ చేసినా అది మళ్ళీ సరిపోదు అలా. సో మరి ఆ వ్యక్తికి మీరు మరికొద్ది రోజుల్లో చెప్పబోతున్నారు కదా, నేను ఇక్కడ ఈ షోకి వచ్చాను, నేను ఇంతవరకు సక్సెస్ అయ్యాను అని. లేదు అంటే అవసరం లేదు. అంటే నిజంగా వాళ్ళకి తెలియాలి అంటే తెలిసిపోతుంది. చూడకుండా అయితే వాళ్ళు కూడా ఉండరు కదా, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి రియలైజ్ అవుతుంది. చాలా ఇంకా వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తారు అంతే. మీలో గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ మీరు చెప్పాలి, ఇంతవరకు ఇంటర్వ్యూ చేశారు కదా. నేను చూసింది ఏంటంటే అందరితో చాలా త్వరగా కలుస్తారు. యా డెఫినెట్లీ అదైతే నిజం, ఒప్పుకుంటా. గుడ్ క్వాలిటీ. బ్యాడ్ అంటే ఇందాక చెప్పాను కదా, నాకు ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ గానీ మా ఇంట్లో అందరు చెప్పారు కోపం తగ్గించుకో. ఇప్పుడు కూడా మా మమ్మీ డాడీ అదే చెప్పి పంపించారు 100 సారి. లోపల దండం పెడతా 10 సారి ఆలోచించి గొడవ చేసే ముందు ప్లీజ్ ఏదేదో మాట్లాడొద్దు, కోపంలో కామ్గా ఉండు, కామ్గా హ్యాండిల్ చేయండి. సో అదొక్కటి నా వీక్నెస్ అని చెప్తా. నీ వీక్నెస్ మీద కొట్టడానికి చాలా మంది ఉంటారు మరి.
పర్లేదులే, మాటల్లో కొడతా వాడికి. అయితే ఓకే వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను అన్నిసారి 10 నా కోపం వస్తే ఏదేదో మాట్లాడుతున్నానని స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది మేడం, Silent మీరు చాలా candidate కాన్ఫిడెంట్ తో అయినా. వచ్చారని. ఓకే మేడం, Yeah. ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్ మీ గురించి రివీల్ చేయొచ్చుగా? స్టార్టింగ్ లోనే రివీల్ చేశాను కదా, చాలా మందికి తెలీదు దట్ నాది ఇంకో పేరు రష్మి అనే విషయం. మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను నిజంగా. పేరు కాదు మేడం, పర్సనల్ గా. పర్సనల్ గా అయితే నిజంగా నా Parents గాని. సీక్రెట్. మీ ఇంటర్వ్యూలో చాలా బ్రేకప్స్ అయింది అని చెప్పాను, అన్ని చెప్పాను, మళ్ళీ సీక్రెట్ అంట. మళ్ళీ మీరు దొరుకుతారో లేదో మేడం. నా లైఫ్ లో సీక్రెట్ అనేది ఏమీ ఉండదు. నేను ఏం చేసినా అందరికి తెలిసిపోతుంది, నేనే చెప్పేస్తా కూడా చెప్పేస్తారు. నేను ఇది చేశాను అని. అయితే మా మమ్మీ డాడీ అయినా పర్లేదు, నా ఫ్రెండ్ ఎవరైనా పర్లేదు, నేను చెప్పేస్తా. ఓపెన్ మైండ్ తో. యా, చెప్పేస్తా. ఓకే మేడం, మీ అంబిషన్ ఏంటి అసలు? అంబిషన్ అంటే నిజంగా చెప్తా, నా లైఫ్ లో ఎప్పుడు నేను ప్లాన్ చేసేది ఏమీ జరగదు. సో నా అంబిషన్ కూడా నేను ఏమీ ప్లాన్ చేయలేదు. ఎప్పుడు నేను ఫ్లో లోనే వెళ్తా. ఈ మినిట్ అంటే ఇప్పటి వరకు నేను ఏం డిసిషన్ తీసుకున్నో నాకు రిగ్రెట్స్ అయితే లేదు, మంచిగానే జరిగింది. సో ఆ కాన్సెప్ట్ నాకు వర్క్ అయింది అనమాట. సో ఈ మూమెంట్ నీకు ఏది అనిపిస్తుందో అది చెయ్యి అనే కాన్సెప్ట్ నాకు వర్క్ అయింది. నేను ఎప్పుడు ప్లాన్ చేస్తానో అది ప్రతిసారి నాకు ఫ్లాప్ అయింది. సో నేను ఎప్పుడు నా అంబిషన్ గురించి అయితే నేను ఆలోచించలేదు. సో రైట్ నౌ మీరు నన్ను అడిగితే ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్, ఇదే నా మెయిన్ అంబిషన్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మేడం? బిర్యానీ. బిర్యానీ. ఓకే, మీకు వంట వచ్చా మేడం? చేస్తాను కానీ డిపెండ్స్ ఆన్ మై మూడ్. మంచి మూడ్ లో చేస్తే బాగా వస్తుంది, ఏదో కోపంలో ఏడ్చుకుంటూ చేస్తే పోతుందా అంతే. మొత్తానికి కుకింగ్ అయితే వచ్చిగా? ఓకే, కాన్ఫిడెంట్ గా చెప్పను. వచ్చంటే వచ్చు, లేదంటే లేదు. ఓకే మేడం, సో ఫైనల్ గా బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎందుకు అంటే అదే చెప్పాను ఇందాకనే మీకు, దట్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రియాలిటీ షోస్. బేసికలీ బిగ్ బాస్ కన్నా ముందు నేను ఒక 3 రియాలిటీ షోస్ ఆల్రెడీ చేశాను. సో అది నేను అడిక్ట్ అయిపోయాను రియాలిటీ షోస్ కి. సీరియల్ కన్నా నేను ఏదో ఒక రియాలిటీ షో చేస్తేనే బాగుంటది. సో అలా ఉన్నప్పుడు ఇది ఆఫర్ వచ్చింది. ఎందుకు వెళ్ళకూడదు అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు బయట చూసాను, ఈ సిచ్యువేషన్ నేను ఉంటే ఎలా ఉంటానో నేను ఊహించుకున్నాను తప్ప ఎప్పుడు ఆ లైవ్ లో రాలేదు కదా. సో లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి బిగ్ బాస్ కి వెళ్తున్నా. ఓకే మేడం, సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక్క మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి ఏం మాట్లాడాలి, చాలా లైక్ స్మాల్ కిడ్స్ ఆయన ముందు. సో ఆయన అంటే నాకు కొంచెం భయం యాక్చువల్లీ. ఆయన నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. ఓకే, ఐఎమ్ వెరీ అన్లక్కీ, నేను చూడలేదు. కానీ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ దీంట్లోనే చూసాను. సో ఎందుకు నాకు ఆయన అంటే భయం, ఆయన ఫ్యాన్స్ అంటే భయం, ఆయన అంటే భయం. సో ప్రాబబ్లీ పర్సనల్ గా కలిసినప్పుడు తెలుస్తది అనుకుంటా. సో ఆయన మూవీస్ చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. సో సోషల్ మీడియాలో ఏం చూసానో దానికి నేను పెద్ద ఫ్యాన్. సో ఆయన గురించి పర్సనల్ గా అయితే నాకు తెలీదు. ఓకే, మేబీ కలిసిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే నేను చెప్తా తప్పకుండా మేడం. సో మీరు చేసిన సీరియల్ ఉంది కదా, కృష్ణ ముకుంద మురారి, అది మీకు కొంచెం నెగటివ్ అయితే తీసుకొచ్చింది, నెగటివ్ ఫ్యాన్స్ అయితే. సో ఆ నెగటివ్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, నేను ఈ ఏమంటారు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్న లోపు నేను సీరియల్ నుంచి బయటకు వచ్చా. ఏంటని చెప్తా, ఏ ఆర్టిస్ట్ అయినా ఒక క్యారెక్టర్ చూస్ చేసినప్పుడు అందరికి నచ్చదు బయట. సగం మందికి నచ్చుతుంది. మీరు పాజిటివ్ గానే చేయండి, పాజిటివ్ క్యారెక్టర్ చేసినా ఏదో ఒక విధంగా మీకు నెగటివిటీ వస్తుంది. మీరు యాక్టింగ్ బాగా చేయట్లేదు, లేకపోతే మీ డ్రెస్ బాగాలేదు అని. సో మీకు ఈ రియాలిటీ అర్థం చేసుకోవాలి. మేము ఆర్టిస్ట్, సో అందరినీ ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం. మెంటలీ డిప్రెస్ అయిపోతాము. అసలు మా లైఫ్ గురించి మేము ఆలోచించడానికి టైమే ఉండదు. సో కృష్ణ ముకుంద చేసేటప్పుడు నా లైఫ్ అలాగే అయిపోయింది అనమాట. అంటే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు నాకు. సో తర్వాత రియలైజ్ అయ్యే లోపు నేను సీరియల్ నుంచి బయటకు వచ్చాను. బట్ నెక్స్ట్ టైం నేను ఏదైనా క్యారెక్టర్ చేసి, బీట్ నెగటివ్ క్యారెక్టర్ చేసినా నా కోసం నేను చేస్తా, నా పర్ఫార్మెన్స్ కోసం నేను చేస్తా, క్యారెక్టర్ కోసం చేస్తా. అలానే ఆడియన్స్ కోసం చేయట్లేదని నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్. ఏ విషయం మీరు చూడండి, అందరికి ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం. సో అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరి లాగా ఉంటది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అన్ని యాక్సెప్ట్ చేయాలి ఆర్టిస్ట్ గా. ఓకే మేడం,
మీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి, క్వాలిటీస్ అంటే మా వాళ్ళ అయితే లవ్ మీద ఎలా సారీ మ్యారేజెస్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో Future లో ఉంటది కదా మేడం, హైట్ ఉండాలి, కలర్ ఉండాలి. అదేం లేదు, మంచిగా చూసుకోవాలి, అంతే, Okay. హ్యాపీగా ఉంచాలి. సో యా కరెంట్లీ నా మెయిన్ మోటో అదే కాబట్టి, సో ఏదైనా రేపు ఆ థాట్ వచ్చిన పెళ్లి చేసుకోవాలని థాట్ వచ్చినా అదే అయి ఉంటది నాకు తెలిసి, మంచిగా చూసుకోవాలి. మేబీ ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ అవుతే, ఇప్పుడు నేను ఎవరితో కనెక్ట్ అవ్వను అని నేను చెప్పను, Okay. బట్ నిజంగా నేను అదే చెప్పాను కదా, నాకు ఫేక్ చేయడానికి రాదు. ఏదో ఒక కంటెంట్ కోసమో ఇంకో బిగ్ బాస్ లో ఉండాలి ఎక్కువ రోజులు దానికోసమో నేను కనెక్ట్ అవ్వను. ఓకే, నిజంగా నాకు లోపల కనెక్షన్ వస్తే ఖచ్చితంగా నేను ఎవరి గురించి ఆలోచించను, నా గురించి నేను ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. యా డెఫినెట్లీ. నాగార్జున గారిని ఎప్పుడన్నా దగ్గర నుంచి చూసారా? లేదు వెళ్ళగానే ఏం చెప్తారు? మీరు చూడండి ఏం చెప్తానని. అంటే అప్పుడు చూసే కన్నా ఇప్పుడు చెప్తే కొంచెం నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి స్పీచ్. అవునా? ఓకే మేడం, సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? సో యా నేను లోపల బిగ్ బాస్ కి అయితే వెళ్తున్నా. ఇన్ని రోజులు యాక్చువల్లీ చెప్పకుండా సీక్రెట్ గా ఉంచాము, చాలా మంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. ఐఎమ్ సో సారీ, నేను రివీల్ చేయకూడదు, మాకైతే అది ఫస్ట్ చెప్పి ఉంచుతారనమాట, అందుకే నేను చాలా మందికి రిప్లై ఇవ్వలేదు. ఎస్, నేను వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 సీజన్ లో. సో నేను ఎలా ఆడతాను అని ఇప్పుడే నేను చెప్పను, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడండి, సపోర్ట్ చేయండి. నేను జస్ట్ ఇన్ కేస్ నామినేట్ అయితే తప్పకుండా ఓట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి, ఓట్ చేయండి. అండ్ నేనైతే మీకు డిసప్పాయింట్ చేయను, నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటా, ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. అండ్ నేనైతే నేను ఏమీ ఫేక్ చేయను, అదైతే నేను 100% ప్రౌడ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తా, నేను నాలాగా ఉంటా. అండ్ యా ఏదైనా కనెక్షన్ వస్తే లోపల ఏదైనా కనెక్ట్ అవుతే ఖచ్చితంగా చెప్తారు కదా మేడం, నాకు వచ్చిన తర్వాత చెప్తా. లోపల నాకు ఆ ఛాన్స్ దొరకలేదంటే బయట వచ్చి చెప్తా, మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తా ఇలా వీళ్ళతో కనెక్ట్ అయ్యాను. సో ఇంకేముంది, అంతే, మీరు అని ఇంకా చూడాలి, నేను బయటకు వచ్చిన తర్వాత అందరూ చెప్పాలి అంతే ఎలా ఆడాను అని. ఓకే బామది, సో ఫైనల్ గా చూసారు కదా, చూసేటప్పుడు చాలా మేడం మాట్లాడతారో లేదో అని అనుకున్నాను, బట్ రష్మి గారు ఇంత దగ్గర అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో వెళ్ళేటప్పుడు కొంతమంది హార్ట్ లోనే ఉంటారు, బట్ వచ్చేటప్పుడు అందరు హార్ట్ లో ఉంటారని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుద్దో. సో మేడం గేమ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి, సేవ్ చేయండి, అలాగే విన్నర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కాకినాడ పిల్ల.